నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. 9 o'clock కాంట్రాక్ట్ పెళ్లి కూడా వస్తుంది, చూసేయండి. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 47. బాధతో జస్విని చూసి ఒక్కసారి కళ్ళు తెరువు, నేను నీ హస్బెండ్ని అంటుంటే ఆమె తన కాళ్ళు చేతులు మరింతగా మునగదీసుకుంది. ఆమె ప్రవర్తనకి నివ్వెరపోయిన రాఖీ స్వప్న గారు అని గట్టిగా పిలిచాడు. ఏమైందో ఏంటో అనుకుని ఆమె పరుగున వచ్చింది. జస్విని చూసి అవాక్కైంది. జస్వి అనగానే ఆమె అక్క అంటూ భయంతో స్వప్నని హత్తుకుంది. రాఖీ తల నిమురుతుంటే అతని చేతిని విసిరికొట్టింది. అతడు షాక్ అయ్యాడు. బాధతో స్వప్నను చూసి వాట్ ఈస్ దిస్ అన్నాడు. కాస్త ఉండమని చేతితో సైగ చేసింది ఆమె. జస్వి, నీకేమైంది? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? ఇక్కడ ఉంది నేను, మీ అక్కని, ఇంకా నీ భర్త రాఖీ. ఈ గదిలో మేమిద్దరం తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు భయపడకు, కావాలంటే కళ్ళు తెరిచి చూడు. ఆప్యాయతతో ఆమె వెన్ను నిమిరింది. ఆమె కళ్ళు తెరవలేదు సరికదా, తల అడ్డంగా ఊపింది. నువ్వు చూస్తేనే కదా ఇక్కడ ఎవరుందో తెలిసేది. చూడకుండా భయపడ్డం కరెక్ట్ కాదు. స్వప్న అన్న ఆమె వినిపించుకోలేదు. విపరీతంగా భయపడుతూ గజగజా వణికింది. ఆ దుండగుల వల్ల జస్వికి పెద్ద షాక్ తగిలిందని అర్థమైంది స్వప్నకి. ఇప్పుడే వస్తానుండు అంటుంటే ఆమెను వదలలేదు జస్వి. ఇంతలో అక్కడికి కిరణ్ వచ్చాడు. సైగతో అతనికి ఏదో చెప్పింది స్వప్న. అతడు తల ఆడించి ఆమె అడిగింది తెచ్చాడు. స్వప్న ఆమెను అలాగే హత్తుకొని ఉండగా కిరణ్ ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె మగతగా నిద్రలోకి జారుకుంది. చిన్నగా దిండు మీద పడుకోబెట్టి ఆమెకి బెడ్షీట్ కప్పింది స్వప్న. జస్వికి ఏమైంది? ఎందుకలా ప్రవర్తిస్తోంది? నన్ను పరాయివాడిలా ఎందుకు చూస్తోంది? ఆవేదనతో అడిగాడు రాఖీ. ఊహించని సంఘటన జరిగేసరికి పెద్ద షాక్కి గురైంది జస్వి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, తను ఎక్కువ స్ట్రెస్ అయినా, విపరీతంగా భయపడినా ఆమె మైండ్ డిస్టర్బ్ అవుతుందని. ఇప్పుడు అదే జరిగింది. అందుకే నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేయించాను. ఇప్పుడు బాగా నిద్రపోతే తన మైండ్ మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. ఉదయానికి అంతా సర్దుకుంటుంది. నువ్వేమీ కంగారు పడకు అని రాఖీకి ధైర్యం చెప్పింది స్వప్న. మీరన్నట్టు జరిగితే మంచిదే. అలా కాకుండా తను ఉదయం కూడా ఇలాగే ఉంటే, నన్ను అన్నోన్ పర్సన్లా చూస్తూ నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను అంటూ బాధతో విలవిలలాడాడు రాఖీ. అలా జరగదని అనుకుంటున్నాను అన్న స్వప్న. మీరు కొద్దిగా తిని ట్యాబ్లెట్ వేసుకోండి, లేదంటే రేపటికి మీరు సివియర్గా సిక్ అవుతారు. మీరు బాగుంటేనే కదా జస్విని చూసుకోగలరు అంది స్వప్న. ఇప్పుడు నాకేమీ తినాలని లేదు అదోలా మాట్లాడాడు రాఖీ. తను చెప్పింది నిజమే బ్రో. మా మాట విని కొద్దిగా తిని మెడిసిన్ వేసుకొని పడుకోండి. జస్వికి రేపు ఉదయం వరకు మెలకువ రాదు. తను అలాగే నిద్రపోతూ ఉంటుంది. ఈలోపు మీరు కూడా కోలుకోవాలి కదా. రేపు తను ఎలా ఉన్నా దాన్ని ఎదుర్కోవడానికి మీరు స్ట్రాంగ్గా సిద్ధంగా ఉండాలి కదా. నా మాట విని పదండి అని బలవంతంగా రాఖీని అక్కడి నుంచి తీసుకెళ్లాడు కిరణ్. అతడు వద్దు అంటున్నా వినకుండా ఫోర్స్ చేసి తినేలా చూశాడు. ఆ తర్వాత అతని చేత ట్యాబ్లెట్లు మింగించాడు. ఇక వెళ్ళి పడుకో, రేపు ఉదయానికి అంతా సర్దుకుంటుంది అని రాఖీ భుజం తట్టాడు కిరణ్. తల ఆడించి తన గదికి వచ్చేసరికి స్వప్న జస్వికి బట్టలు మార్చింది. నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆ గది నుండి బయటికి వెళ్ళింది ఆమె. బాధతో జస్విని చూసి, జస్వి, రేపు ఉదయానికి నువ్వు నార్మల్ అయిపో. ఈరోజు జరిగిందంతా ఓ పీడకల్లా మర్చిపో ప్లీజ్, నా కోసం అన్న అతడు ఆమె తన ఎదపై పడుకోబెట్టుకున్నాడు. రాఖీ తీసుకున్న ట్యాబ్లెట్లో స్లీపింగ్ ట్యాబ్లెట్ కూడా ఉండడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు అతడు. నిద్ర మానుకొని మధ్య మధ్యలో వాళ్ళిద్దరిని చూసి వెళ్ళింది స్వప్న. ట్యాబ్లెట్ల ప్రభావంతో నొప్పి తెలియకుండా నిద్రపోయిన రాఖీకి ఉదయం త్వరగానే మెలకువ వచ్చింది. జస్వి అతని కౌగిలిలో నిద్రపోతూ ఉంది. ఆమెను మరింత గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు రాఖీ. ఆమె చిన్నగా కదిలింది తప్ప నిద్ర లేవలేదు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి పక్కన పడుకోబెట్టాడు. తను లేచి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. రాఖీ వాష్రూమ్ యూజ్ చేసుకుని వచ్చేసరికి జస్వి కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ కనిపించింది. గుడ్ మార్నింగ్ జస్వి, చిరునవ్వుతో ఆమెను పలకరించాడు రాఖీ. ఆమె తల తిప్పి అతని అభావంగా చూసింది. అతడు నవ్వు ముఖంతో ఆమె దగ్గరికి వచ్చి మరోసారి గుడ్ మార్నింగ్ అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె ఉలికిపాటుతో అతన్ని తోసేసింది. అతడిది ఊహించిందే కావడంతో మనసు చివుక్కుమన్న ఆ బాధని తన ముఖంపై కనిపించనీయలేదు. ఏమైంది డియర్, ఎందుకలా ఉన్నావు? మృదువుగా అడిగాడు. అదే నేను అడుగుతున్నాను. నాకేమైంది? ఎందుకు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి? క్వశ్చన్ మార్క్ ఫేస్తో రాఖీని చూసింది ఆమె. అమ్మయ్య, తనకి జరిగిందేది గుర్తులేదు అనుకోగానే అతని మనసులో సీతాకోక చిలుకలు ఎగిరాయి.
నీకు గుర్తు లేదా మరోసారి అడుగుతూ ఆమెను సూటిగా చూశాడు రాఖీ. అని తల అడ్డంగా ఆడించింది జస్వి. జస్వి పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రాఖీ. ఈసారి ఆమె అతని చేతిని విదిలించి కొట్టలేదు. పైగా అతని చేతిపై తన చెయ్యి వేసింది. నువ్వు టెన్షన్ అవ్వకు. అవ్వను అంటే చెప్తాను అన్నాడు రాఖీ. సరే కంగారు పడను కానీ చెప్పు. అతన్ని చూసి చిన్నగా నవ్వింది జస్వి. మనం వెళ్తున్న కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది అని రాఖీ చెప్తుంటే, అందుకేనా మీ తలకి ఈ గాయం అంటూ అతని తలకి ఉన్న బ్యాండేజ్ని తడిమింది జస్వి. అతడు అవునని తల ఆడించాడు. మౌనం వహించిన ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏం థింక్ చేసిందో కానీ మీరు అబద్ధం చెప్తున్నారు. సీరియస్ అయింది. నోనో నేనెందుకు అబద్ధం చెప్తాను, కావాలంటే మీ అక్కను అడుగు అంటూ ఆమె వెన్ను నిమిరాడు అతడు. తను కూడా మీలాగే చెప్తుంది కానీ నిజం చెప్పదు అంటూ చిరుకోపంతో పెదాలు బిగించింది జస్వి. అలాగా, అయితే నిజమేంటో నువ్వే చెప్పు సౌమ్యంగా అన్న రాఖీ జస్వికి జరిగింది ఎక్కడ గుర్తుకు వస్తుందని లోలోన కంగారు పడ్డాడు. అయితే నిజం చెప్పమంటావా అంది జస్వి. గుండె కలుక్కుమనగా అనే కదా అంటున్నాను అన్నాడు. తన ఫీలింగ్స్ని నొక్కిపెట్టాడు. మనం వెతుకుతున్న కారు ఎందుకో సడన్గా మధ్యలో ఆగింది. ఏమైందో తెలుసుకుందామని మీరు కారు దిగారు. నేను మీ వైపు చూస్తుంటే ఎవరో నా రెక్క పట్టుకొని బయటికి లాగి మరో కారులో కుదేశారు. భయంతో నేను మిమ్మల్ని పిలుస్తుంటే నా ముక్కుకు ఏదో ఘాటైన వాసన తగిలింది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అలా చేస్తే ఎవరు చేసి ఉంటారు? మళ్ళీ నేను మీ దగ్గరికి ఎలా వచ్చాను అనుమానంతో రాఖీని అడిగింది. అతడు చిన్నగా నవ్వేసి నువ్వేమైనా కలగన్నావా అంటూ తన మునివేళ్లతో ఆమె నుదురు తట్టాడు. నేను నిజం చెప్తున్నాను. జరిగింది ఇదే. నాకు బాగా గుర్తుంది. మీరు అబద్ధం చెప్పి నన్ను తింగరదాన్ని చేయాలని చూడకండి అలుకగా అనేసి బొంగమూతి పెట్టింది. మా జస్వి ఎప్పటికీ తింగరది కాదు అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది స్వప్న. అవును అంటూ ఆమె వెనకాల వచ్చాడు కిరణ్. అక్కా చూడు, ఈయన నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. పైగా అదే నిజమని నన్ను నమ్మమంటున్నారు కినుగ్గా అనేసి రాఖీ మీద స్వప్నకి కంప్లైంట్ చేసింది ఆమె. మీ వారు ఎలాంటివారో నీకు తెలుసు కదా, ఎందుకు ఆయనతో వాదులాటకు దిగుతావు అన్న స్వప్న మాట్లాడుతూనే ఆమెను చెకప్ చేసింది. ఆమె నార్మల్గా ఉన్నట్టు అనిపించడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది. జస్వి, మా అందరికీ చాలా ఆకలిగా ఉంది. నువ్వు త్వరగా ఫ్రెష్ అయి వస్తే టిఫిన్ చేద్దాం అంటూ ఆమెను వాష్రూమ్కి పంపించింది స్వప్న. జస్వి వెళ్ళాక ఇప్పుడు తనకు ఎలా ఉంది అడిగాడు రాఖీ. ఏదో కొద్దిగా తప్ప నిన్న జరిగింది తనకు గుర్తులేదు. ప్రస్తుతానికి ఓకే. కాకపోతే ఏదో ఒక రోజు గుర్తుకు వస్తుంది. అప్పుడు నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకని తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే మంచిది ఆలోచనగా అంది స్వప్న. నేను అదే అనుకుంటున్నాను మృదు గంభీర స్వరంతో అన్నాడు రాఖీ. కానీ ట్రీట్మెంట్కి జస్వి ఒప్పుకుంటుందా అనుమానపడ్డాడు కిరణ్. ఒప్పుకోకపోతే ఒప్పించాలి, అంతేకాని అలా వదిలేస్తామా అంది స్వప్న. ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు ట్రీట్మెంట్ గురించి ఆలోచించండి అన్నాడు రాఖీ. తల ఆడించిన స్వప్న జస్వి రాగానే మీరు కిందికి వచ్చేయండి, ఈలోపు నేను టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను అనేసి వెళ్ళింది. కిరణ్ రాఖీ తలకి ఉన్న బ్యాండేజ్ తీసి మరో కొత్త బ్యాండేజ్ వేశాడు. టిఫిన్ తిన్నాక మర్చిపోకుండా ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్పి వెళ్ళాడు. జస్వి బ్రష్ చేసుకొని స్నానం చేసి టవల్ ఒంటికి చుట్టుకొని వాష్రూమ్ తలుపు కొద్దిగా తీసి ఎవరైనా ఉన్నారా అంది. గదిలో కిరణ్ ఉన్నాడేమో అన్న అనుమానంతో అలా అడిగింది. నేను మాత్రమే ఉన్నాను. ఏమైనా కావాలా అడిగాడు రాఖీ. నా డ్రెస్ అంది ఆమె. ఇక్కడికి వచ్చి వేసుకో అన్నాడు అతడు. తెచ్చివ్వండి అంది ఆమె. నువ్వు ఏం వేసుకుంటావో నాకు తెలియదు కదా అన్న అతడు నిన్న ప్యాకింగ్ చేసుకున్న బ్యాగ్లో నుండి నైట్ డ్రెస్ తెచ్చి ఇచ్చాడు. ఆమె అతని చేతిలో నుండి తీసుకోబోతూ తూలి కింద పడబోయింది. ఆమె అలా పడకుండా పట్టుకున్నాడు రాఖీ. నీరసంతో అతనిపై వాలింది. ఆమెను అలాగే ఎత్తుకొని గదిలోకి తెచ్చాడు రాఖీ. నువ్వు నిన్నటి నుండి ఏమీ తినలేదు, అందుకే ఇలా ఈ డ్రెస్ వేసుకో అంటూ ఆమెకు నైట్ డ్రెస్ తొడిగాడు. ముందు తిను, ఆ తర్వాత రెడీ అవ్వు అంటూ ఆమె అతన్ని వారిస్తున్నా వినకుండా ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చాడు. జస్వి, సందు దొరికింది కదా అని మా బ్రోని తెగ వాడేసుకుంటున్నావు చిలిపిగా అన్నాడు కిరణ్. జస్వి సిగ్గుపడింది. మీకెలాగూ నన్ను ఎత్తుకోవడం చేత కాదు, కనీసం మరిదిగారినైనా ఆ పని చేయనివ్వండి అంటూ కిరణ్పై సెటైర్ వేసింది స్వప్న.
ఈ అక్కాచెల్లెలు ఉన్నారే, ఒకరిపై ఒకరు ఈగ వాలనివ్వరు కినుగ్గా అన్నాడు కిరణ్. చిన్నగా పెదవులు సాగదీశాడు తప్ప రాఖీ ఏమీ మాట్లాడలేదు. బ్రో, నువ్వు ఇలా ఉంటే కష్టం. కాస్త మాట్లాడడం నేర్చుకో. లేదంటే ఫ్యూచర్లో జెస్వి నీతో ఆడుకుంటుంది. అప్పుడు మీ పరిస్థితి నాకన్నా ఘోరంగా ఉంటుంది అంటూ అతనికి అడ్వైస్ ఇచ్చాడు కిరణ్. దానికి కూడా రాఖీ చేసిన చిరుదరహాసమే సమాధానమైంది. నువ్వు మారవు మనసులో అనుకున్నాడు కిరణ్. టిఫిన్ తిన్నాక స్వప్న, కిరణ్ డ్యూటీకి వెళ్తూ, మేము వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ ఈరోజు దొరుకుతుందా లేదా చూస్తాం. ఒకవేళ దొరికితే మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం అన్న స్వప్న, ఈలోపు జెస్విని ట్రీట్మెంట్కి ఒప్పించు రాఖీతో చిన్నగా అంది. తల ఆడించాడు రాఖీ. వాళ్ళు వెళ్ళాక ఎవరికి ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ రాఖీని అడిగింది జెస్వి. ఇలారా అంటూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు రాఖీ. నీకేనా, ఏమైంది త్వరగా చెప్పండి అంటూ కంగారు పడింది జెస్వి. నాకు కాదు నీకు మృదువుగా అన్నాడు రాఖీ. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా ఆలోచనగా అన్న ఆమె. ఓ, బాడీ పెయిన్స్ అన్నందుక ఆ మాత్రం దానికి హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ అదంతా ఎందుకు చెప్పు. పెయిన్ కిల్లర్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా. ముఖం అదోలా పెట్టింది జెస్వి. ఆమె చుట్టూ చేతులు అల్లేసి తన హృదయానికి గట్టిగా హత్తుకున్న రాఖీ, నీకో విషయం చెప్తాను, కంగారు పడకూడదు అన్నాడు. ఏంటది? పెద్దవైన తన కళ్ళను మరింత పెద్దవి చేసి అతన్ని చూసింది. నీకు అప్పుడప్పుడు పీడకలలు వస్తాయి కదా, అలా రావడం మంచిది కాదట. అందుకే ఒకసారి డాక్టర్కి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని స్వప్న అంది. మన ఊరికి వెళ్ళి ఎవరికో చూపించుకోవడం ఎందుకు, ఇక్కడే స్వప్న వర్క్ చేస్తున్న హాస్పిటల్లో చూపించుకుంటే మంచిదని నా అభిప్రాయం. పైగా తనకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారట. ఆ విషయం ఇందాక చెప్తే నేను సరే అన్నాను. నువ్వు మాత్రం ఎంతకాలం పీడకలని భరిస్తావు, భయంతో దడుచుకుంటావు, బంగారం లాంటి నిద్రని పాడు చేసుకుంటావు చెప్పు అంటూ అనునయంతో ఆమె వెన్ను నిమిరాడు రాఖీ. ఇంతకీ ఆమె ట్రీట్మెంట్కు ఒప్పుకుంటుందా? తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, దీంతో పాటు కాంట్రాక్ట్ పెళ్లి స్టోరీని కూడా చూసేసి మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.